10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు రూము ప్లస్ ఫుడ్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మనకి శాలరీ వచ్చేసి గైస్ 20,000 మీకు వస్తాయి. అంటే ఇంకా మీకు 20,000 పాటు మీకు రూము కూడా ఫుడ్ కూడా మీకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ అకౌంట్లో మంత్కి 20,000 మీ క్రెడిట్ అవుతాయి. సో ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయరు వీళ్ళు. సో మీకు ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. చాలా మంది ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు, ఫ్రీ జాబ్ చెప్తున్నారు. అసలు ఇది రియలా ఫేక్ అని అందరూ అనుకుంటారు. ఫుల్ వీడియో చూడండి, చూసాక మీకే క్లారిటీ వస్తుంది అసలు ఇవి జాబ్స్ రియలా ఫేక్ అనేది. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను బాగా రీసెర్చ్ చేసి ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ అవుతున్న వాళ్ళకైతే బాగా తెలుసు. సో ఇన్ కేస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా వీడియో ఫుల్గా చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి టోటల్గా 60 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్గా మీకు 60 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మనకి పే లెవెల్ 1 విభాగంలో మనకి అంటే మీకు శాలరీ అనేది వాళ్ళు ఎంత ఇస్తారంటే 18,000 నుంచి మీకు 56,900 రూపీస్ ఇస్తారు వాళ్ళు. సో మీకు తమిళలో మీకు ఎంత చూపించాను, మీకు 20,000 చూపించాం కదా. అంటే మనకి ఇంకా రూము ఫుడ్ సో ఇంకా మనకి అన్ని కలుపుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 20,000 ఈజీగా వస్తుంది కదా. అందులో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ నేను మీకు తమిళలో ఏం చూపించాను యాస్టిస్ ఇక్కడ అవి చెప్తుంది. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. చాలా మంది ఏదో తమిళలో ఒకటి చెప్పారు, ఇక్కడ ఏమో వీడియో ఒకటి ఉందా అని అనుకుంటారు. సో మన యూట్యూబ్ ఛానల్లో అలాంటివి ఏం చెప్పాను ఫ్రెండ్స్. తమిళలో ఏముంటుందో సేమ్ అదే చెప్తాను నేను. ఇక్కడ మనకి 10th క్లాస్ పాస్ అయిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐ చదివిన వాళ్ళు కంప్లీట్ చేసిన ఎవరైనా సరే వాళ్ళు కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ మనకి డిస్క్రైబ్ అయిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఉర్దూ. సో మీకు హిందీ అండ్ ఉర్దూ ఫ్లూయెంట్గా రావాలంటే మీకు బేసిక్ హిందీ వచ్చిన చాలు ఫ్రెండ్స్. జస్ట్ మీకు మినిమం ఒక హిందీలో వాళ్ళు మాట్లాడేది మీకు అర్థమయ్యి మీరు వాళ్ళకి మాట్లాడేలాగా ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వస్తే గైస్ 40 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓవర్ డివిజన్ క్లర్క్ కి టోటల్ గా 60 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి కూడా మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు వాళ్ళు కూడా. ఇక్కడ మనకి లెవెల్ 2 విభాగంలో మీకు శాలరీ వచ్చేసి 19,900 టు మీకు 63,200 మీకు వస్తుంది. ప్లస్ అలవెన్స్ అంటే మీకు తమిళలో చూపించాం కదా రూము ప్లస్ ఫుడ్ అనేది. సో మనకి అది కూడా ఇస్తారు. అండ్ ట్రావెలింగ్ ఇన్ కేస్ మీరు వీళ్ళ ఇచ్చిన జాబ్ దగ్గర మీరు లేకపోయినా మీరు ఎక్కడో ఉంటున్నా సరే సో మీకు ట్రావెలింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ. సో మీరు డిగ్రీ బ్యాచిలర్స్ ఎవరైనా కంప్లీట్ చేసిన వాళ్ళు దగ్గర సర్టిఫికెట్స్ ఉంటే వాళ్ళు లోవర్ డివిజన్ క్లర్క్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్స్ మీకు రావాలని చెప్తున్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా మీరు కొంచెం ప్రాక్టీస్ అయ్యి ఇంగ్లీష్ వచ్చిన ఎవరైనా సరే అప్లై చేసుకుని టైపింగ్ స్పీడ్ మీకు అయితే కొంచెం 35 వర్డ్స్ పర్ మినిట్స్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్. సో ఇందులో మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయి మీ దగ్గర. ఈ లోవర్ డివిజన్ క్లర్క్ అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ అయితే గైస్ డిప్యూటీ రిజిస్టర్ దాంట్లో 2 వేకెన్సీ ఉన్నాయి. సో ఇందులో మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 78,800 రూపీస్ నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ అయితే వస్తారు వాళ్ళు. సో ఇందులో మీకు మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ డిప్యూటీ రిజిస్ట్రార్కి అప్లై చేసుకోవాలి. దీనికైతే మీకు మినిమం 55% మార్క్స్ రావాలని చెప్తున్నారు వాళ్ళు. సో ఒకసారి ఇదైతే చూడండి లెవెల్ 1 అనేది మ్యాక్సిమం మీరు అందరైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి లోవర్ డివిజన్ క్లర్క్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇందులో మీకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా అయితే ఉంటుంది గైస్. చేశారు అంటే ఈ జాబ్స్ అనేవి ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే అనుకుంటారు. అలా అయితే లేదు ఫ్రెండ్స్. హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏ ఇండియన్ వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్ర కానీ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ వీళ్ళు మాత్రం ఇస్లామియా వాళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంతేగాని ముస్లిమ్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని అలాంటి అయితే ఏం లేదు గైస్. ఇక్కడ మనకి న్యాక్ గ్రేడ్ A+ వాళ్ళైతే రిలీజ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళైతే. ఈ మెయిన్గా న్యూఢిల్లీ నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 31st జూలై వరకు అయితే ఉంది. సో మీకు మనకి టైమింగ్స్ ఇచ్చారు. మండే టు ఫ్రైడే మనకి వర్కింగ్ డేస్ అనేది 10 AM to 5 PM వరకు అయితే. ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ నోటీసెస్ ఇచ్చారు వాళ్ళు. సో ఇందులో మీకు ఏం చెప్తున్నారంటే మీరు అప్లికేషన్ ఫీజ్ చేశాక ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు వాళ్ళకి పంపించాలని చెప్తున్నారు. సో అది ఎట్లా పంపించాలి, ఎవరికి పంపించాలి, అసలు అప్లికేషన్ ఫీజు ఎంత, సో ప్రతిదీ మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకండి గైస్. నాది స్మాల్ రిక్వెస్ట్. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మనమైతే ఫోటోషాప్ కోర్స్ స్టార్ట్ చేసాము. ఈ ఫోటోషాప్ కోర్స్లో మీకు స్టార్టింగ్ బేసిక్ నుంచి మీకు ప్రో వరకు అయితే నేర్పిస్తాము. ఇందులో థంబ్నెయిల్స్ కానీ పోస్టర్స్ కానీ థంబ్నెయిల్స్ కానీ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫ్రేమ్స్ కానీ అసలు ఎలా ఎడిటింగ్ చేయాలి బేసిక్ టూల్ నుంచి. అంటే మీకు ఫోటోషాప్ రాకపోయినా సరే ఇది నేర్చుకుని డైలీ 1000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అసలు ఫోటోషాప్ నేర్చుకుంటే 1000 రూపీస్ ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే ఒక థంబ్నెయిల్కి మనకి 500 రూపీస్ ఈజీగా ఛార్జ్ చేస్తున్నారు. సో మనమైతే ఫోటోషాప్ కోర్స్ మీకు 499 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం.
ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ మెసేజ్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి గైస్. గ్రూప్ ఏ విభాగంలో మనకి జనరల్ వాళ్ళకి ఓబీసీ అండ్ గ్రూప్ ఏ విభాగంలో లెవెల్ 10 వాళ్ళకి జనరల్ ఓబీసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే మనకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గైస్. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, కంప్లీట్లీ ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్స్ వాళ్ళకైతే జనరల్ ఓబీసీ వాళ్ళకి 700 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజు అనేది. సో దీనికి కూడా మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీకు thumbnail లో చూపించాం కదా మనకి ఎటువంటి ఇంటర్వ్యూ చేయాలని. సో దాని గురించి మీకు చెప్తాను ఇప్పుడు. 27th పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి రిటన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూస్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఎటువంటి కండక్ట్ చేయరు వాళ్ళు. ఓన్లీ మీ సర్టిఫికేట్స్ చూసి మీకైతే వాళ్ళు అప్డేట్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్గా జాబ్ అయితే ఇస్తారు గైస్. మీకు అప్లికేషన్ ఫీజు అనేది వాళ్ళకి ఆఫ్లైన్లో పంపించాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్యాంక్ అకౌంట్కి బ్రాంచ్ కోడ్ అండ్ అకౌంట్ నెంబర్కి. సో ఈ డీటెయిల్స్ ప్రకారంగా మీరు ఐఎఫ్సి కోడ్కి వాళ్ళకైతే మీరు అమౌంట్ని పంపించాలి. ఏ జాబ్కి ఏ రోల్కి అప్లై చేసుకుంటున్నారో సో దాని ప్రకారంగా మీరైతే అప్లికేషన్ ఫీజు అనేది వాళ్ళకైతే ఆన్లైన్ మోడ్ ద్వారా కానీ బ్యాంక్ నుంచి అని పంపించవచ్చు మీరు గైస్. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలి సరే డిస్క్రిప్షన్లో మనం జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చినందుకు లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్, ఖచ్చితంగా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.